లైఫ్ లో ఫ్యామిలీ కాకుండా లక్ ఉంటే ముగ్గురు మహా అయితే నలుగురు దొరుకుతారండి. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మన కోసం ఏవైనా చేస్తారు, వాళ్ళ కోసం మనం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ పంచుకుంటే మన బాధ తగ్గుతుంది, వాళ్ళకెళ్ళి ఒక శుభవార్త చెప్తే మన సంతోషం రెట్టింపు అవుతుంది. అలాంటి వాళ్ళే మనం లైఫ్ లో సంపాదించుకునే ఆస్తి. మన జీవితంలో పక్క నుండి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మాట సాయమో, భుజం మీద చెయ్యేసి, వెన్ను మీద చెయ్యేసి తట్టి స్నేహితులు ఉండటం అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో మన అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క వీళ్ళెవ్వరిని మనం సెలెక్ట్ చేసుకోలేము, కానీ మన లైఫ్లోకి వచ్చే ఫ్రెండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. నాకున్న కొంతమంది ఫ్రెండ్స్లో యు ఆర్ ది బెస్ట్. నో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. చెప్పా కదా, నా వల్ల నీకు మంచి జరిపినా పర్లేదు, కానీ హర్ట్ మాత్రం అవ్వకూడదు. దోస్తాన్లు ఏం నేర్చుకుంటావు దోస్తులతో? దోస్తులతోనా? నాకు వాళ్ళు పెద్ద ఆస్తి. వాళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళే ఉంటారు కదా. దోస్తులు అనేది ఉందే ఎందుకు, ఎప్పుడైనా అవసరం వస్తే ఇలాగా వెంటనే ఉంటారు. నాకు ఒక అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నేను బావిలో పట్టం కాదు, బోర్లో పడ్డా లేపే స్నేహితులు ఉన్నారు. నాకు గాడ్ గిఫ్ట్ నా స్నేహితులు. దేవుడు ఇచ్చిన నా అదృష్టాలు. నా ఫ్రెండ్స్ అందరూ నా పాలిటీ దేవుళ్ళు.